కృష్ణగిరి గ్రామస్తులందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాలం వేళలో మీ దగ్గరికి ఒక మంచి శుభవర్తమానము తీసుకొని వచ్చాం. ఆ శుభవర్తమానము ఏమనగా, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని వాక్యం రాయబడింది. అయ్యా అమ్మ, లోకములో ఎన్నో ప్రేమలున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంది, బంధుమిత్రుల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది. మరి ఎన్నో ప్రేమలు లోకంలో ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి 2025 సంవత్సరాల కాలంలోనే ఆయన నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. అయ్యా అమ్మ, ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైనదని ప్రభు పేరట నీ మనవి చేస్తూ ఉన్నాను. అయ్యా అమ్మ, మరి యేసు ప్రభు వారు ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనదని చెప్పిన రీతిగా ఆ ప్రేమ చాలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు పాపివై ఉండగా క్రీస్తు నీ కొరకు యుక్త కాలమందు మరణించను అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. అనగా అయ్యా అమ్మ, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదైనది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయ్యా అమ్మ, ప్రయాసపడి భారం వేసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రయాసంతో పాప భారంతో మూలుగుతూ మరి అనేక విధాలుగా పాపము చేస్తూ ఇష్టానుసారమైన మార్గంలో ఉండగా ప్రభు నీ కొరకు మరణించినాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా అమ్మ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నదేమనగా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అయ్యా అమ్మ, మరి యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. అయ్యా అమ్మ, మరి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా అమ్మ, ఏ భేదం లేదు. ఒకవేళ మరి జీతంలో భేదం ఉంది, రంగులో భేదం ఉంది, మరి వస్త్రాల్లో భేదాలు ఉన్నాయి, ఆఫీసుల్లో భేదాలు ఉన్నాయి, మరి ఎన్నో విధాలుగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. తెల్లవాడని నల్లవాడని మరి రంగున్నవాడని ఎన్నో విధాలుగా అనుకుంటూ మానవుడు పొట్టివాడు పొడివాడు అనుకుంటున్నాడు. కానీ పాపంలో మాత్రము భేదం లేదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తాను. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే కానీ నువ్వు పాపి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా అమ్మ, నశించిపోతున్న నీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన రక్షకుడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభుని నమ్ము, మరి యేసు ప్రభును నమ్మితే ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఉందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా అమ్మ, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా అమ్మ, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుని నమ్మితే నీకు నిత్య జీవము, యేసు ప్రభుని నమ్మకపోతే భయంకరమైన శిక్ష ఉంది. ఆ శిక్ష ఏమనగా అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే యమగుండం ఉంది, అగ్నిగుండం ఉంది. కనుక ప్రభు నమ్ము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవల దేవానికి స్తోత్రాలు. విన్న సువార్తను మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓ మానవా.